కల్వకుంట్ల కుటుంబంపై నిప్పులు చెరిగారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అధికారాన్ని కుటుంబ హక్కుగా భావించి తెలంగాణను తమ సొత్తుగా వాడుకుంటున్నారని విమర్శించారు ఎమ్మెల్యే. 2014 ముందున్న ఆస్తుల చిట్టాను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు కడియం. తెలంగాణ మీ అయ్య సొత్తా అని ఘాటుగా ప్రశ్నించారు ఎమ్మెల్యే. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడడం లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. కల్వకుంట్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కేసులలో ఇరుక్కున్నారని, సెంటిమెంట్ పేరుతో అక్రమాలు కప్పిపుచ్చలేరని ఆరోపించారు కడియం. వీరి అహంకారానికి మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమన్నారు ఎమ్మెల్యే. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు రూపాయి ఆశించకుండా అవినీతి రహిత నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే కడియం.